జరిగేటటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లల్లా పైసలు తీసుకోకుండా మీకు తెలుసు నిజాయితీ పరుడు ఎవడో ఏందో గ్రామాలలో ప్రతి గ్రామంలో తెలుసు వీడు ఏం చేయగలుగుతారు. కొన్ని సందర్భాలు నిలబడ్డ దాంట్లో ఎవడు కూడా లేడు అని అనుకుందాం. ఒకవేళ అట్లా కూడా అనుకుందాం. ఒక సంవత్సరం పోతుంది, ఒక టర్మ్ పోతుంది కావచ్చు, నెక్స్ట్ టర్మ్ అవుతుంటారు. ఇప్పుడైతే నీకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు కదా. నిలబడ్డలో కూడా నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఎంతమంది నామినేషన్ ఇస్తారో, ఒక 5 మంది నామినేషన్ ఇస్తారా, 4 నామినేషన్ ఇస్తారా, మీ 5 మంది తలా 30 లక్షలు, తన 40 లక్షలు ఊరి పేరు మీద 1 కోటి 2 కోట్ల మీద తలగా పెడతారు. జనం తీసుకుంటారు, తాగుతారు, తింటారు, పొద్దుగా లేస్తారు, పోతుంది, ఖతం అయిపోతుంది. ఓకే, నేనేమంటున్నాను, నామినేషన్ వేసిన వాళ్ళు మొత్తం ఒక్క దగ్గర కూర్చొని అరే ఎవరికైనా వేసుకుని రాబాయి, మా దాంట్లో మంచోడు ఎవడు ఉంటాడో వానికి ఓటేసుకోండి. మీరు అందరూ కలిసి గోవా ట్రిప్ పోయి తిరుపతి పోయి సపరేట్ 15 రోజులు కనబడకుండా కరెక్ట్ ఓట్ల నాడు రాదు. తప్పకుండా జనం అయితే వచ్చి ఓట్లు వేయాల్సింది కదా. ఇట్లా మీరు కూడా ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఓడిపోయిన బతుకు కూడా నరకం అవుతుంది. ఇంకా గెలిచిన వాళ్ళే కాదు, ఊరి పేరు మీద ఎలక్షన్లతోటి వాళ్ళు ఏంటంటే మైసమ్మకో, పోలేరమ్మకో, పొలిమేరమ్మకో, దుర్గమ్మకో బలిచ్చినట్టు అవుతున్నది వీళ్ళను. ఈ నిలబడ్డోళ్ళందరినీ ఏంది పతారకు నిలబడాలి, మళ్ళా పోజులకు నిలబడాలి. పాపం కొంతమంది నిజంగా సేవ చేయాలనుకుంటున్నాము, చేరిస్తలేరు. ఎందుకంటే ఇది అంతా మొత్తం మూలం మొత్తం సౌభాగ్య అసలు మంది ఎక్కడ ఉందంటే జనం పైసలు తీసుకోకుండా ఓట్లు వేసేందుకు రెడీ అయితే నిజాయితీ పరులుగా యూనివర్సిటీలలో ఉద్యమాలు చేసి సాక్రిఫైస్ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు పోయి తుపాకులు పట్టుకుని అనాలి ఎక్కడికో పోలేదా, తెలంగాణ ఉద్యమం చచ్చిపోలేదా, అటువంటి వాళ్ళు పల్లెలు ఉంటారు కదా, వాళ్ళని మీరు ఓట్లు వేసుకుని కనుక గెలిపిస్తే రేపు మీ పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా పైసలు అవసరం లేదు, ఎంఆర్ఓ దగ్గరికి రెవెన్యూ కార్డు పోవాలన్నా పైసలు అవసరం లేదు, పోలీస్ స్టేషన్ లో పోయి పంచాయతీ కార్డు పోవాలన్నా పైసలు అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళకును జనానికి మధ్యలో వీళ్ళు ఒక వారధి అయిపోయింది. ఇప్పుడు పంచాయతీ అయితే పోయిందనుకో, ఈ సర్పంచ్లు ఎంపీటీసీలతోని లోకల్ ఎస్ఐలు సిఐలు వీళ్ళు అరే మరి వాళ్ళు ఎంత 10,000 ఇస్తారా 15 ఇస్తారంట, మరి ఎస్ఐ అమీన్ సాబ్ అడుగుతున్నాడు 15,000 అడుగుతున్నాడు అంటున్నాడు. వీళ్ళు ఈ పైసలు తీసుకుపోయి అమీన్ సాబ్ కి వీళ్ళు మధ్యలో అట్లా తయారైపోయారు. అంటే రాజకీయ నాయకత్వాన్ని బ్రోకర్లుగా తయారు చేసి పడేసింది సిస్టమ్ మొత్తం. అక్కడ ఎమ్మెల్యేస్, ఇక్కడ వీళ్ళు మొత్తం ఇట్లా తయారు చేసి పడేసింది సిస్టమ్ మొత్తం. ఈ అపాయింట్మెంట్లు రావాలంటే డైరెక్ట్ ఎమ్మెల్యేకు సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ పైసలు ఇవ్వండి, ఆయన పోస్టింగ్ ఇయ్యాడు. పోస్టింగ్ ఏంది ఇప్పుడు? ఒకవేళ పోస్టింగ్ వచ్చినా పోయి డైరెక్ట్ ఫస్ట్ ఎమ్మెల్యే ఇంటికి పోవాలి, సమర్పయామి చేసుకోవాలి కదా, ఎమ్మెల్యే దగ్గర పోవాలి. అందుకనే మొత్తం సిస్టమ్ మొత్తం సర్వనాశనం ఉంది. కాబట్టి జనం ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, నిజాయితీ పరులకు ఓటైంది.